గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చారంటే సేమ్ నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పినవే, కానీ క్వశ్చన్స్ ఎలా ఇస్తారనేది ఇప్పుడు చూసాము. వేరే మెథడ్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారనేది ఇప్పుడు చూసాము. ఫస్ట్ దాంట్లో మనకి ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఇది ఫార్ములా. ఫస్ట్ మనకి ఎల్సిఎం ఆఫ్ 26 and 91 మనకి ఎల్సిఎం అనేది మనమే కనుక్కోవాలి ఇక్కడ. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చినారు 30. ఇది ఫార్ములా 13 కాబట్టి ఇక్కడ రాసాం. మనకు ఫార్ములా ఏముంది, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఈ టూ నెంబర్స్ ఏవేవి 26 ఇంటూ 91. మనం ఇవి రెండు ఇంటూ చేస్తామంటే 2366. దీని ద్వారా మనం ఎల్సిఎం కనుక్కోవచ్చు కదా. ఒకటి హెచ్సిఎఫ్ ఇచ్చేసారు, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ మనకి రెండు నెంబర్స్ తెలుసు కాబట్టి ప్రోడక్ట్ చేసాం. ఎల్సిఎం ఎలా కనుక్కుంటాము, 2366 ఈ ప్రోడక్ట్ బై 13 వేస్తే ఎల్సిఎం ఆఫ్ 26 91 ఈజ్ 182. ఇలా మనము ఇదొక మెథడ్లో చేసాము. ఆల్రెడీ ఇదే టాపిక్ ఆల్రెడీ ఒక ప్రాబ్లం చేసాము, కానీ వేరేలాగా చేసాము మనము. సేమ్ ఇలానే ఈ ప్రాబ్లం మనం చేసాము, ఇది వేరే మెథడ్. నెక్స్ట్ అలానే ఇక్కడ ఏమి ఇచ్చారంటే లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ 2025 అడుగుతున్నారు. ఇంత మనం ప్రాబ్లం చేయాలంటే చాలా టైం పడుతుందా 2025, కానీ మనం ఈజీ మెథడ్లో చేయడానికి నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఇది కూడా చెప్పాను. ఒక్కసారి చూడండి. 6 పవర్స్ అయితే ఏమొస్తాయి, 4 పవర్స్ ఏమొస్తాయి అనేది నా వీడియోస్లో ఉన్నాయి, చూడండి. ఇప్పుడైతే ఎలా చేయాలంటే 6 పవర్ 2025 కదా, మనం చేయాలంటే టైం పడుతుంది కదా. దానికన్నా ఈజీ మెథడ్ 6 పవర్ 1 అయితే ఏమొస్తుంది 6 స్క్వేర్ అంటే 6 6 36. ఇక్కడ మనం 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 2 వేయకూడదు, 6 6 36. నెక్స్ట్ 6 క్యూబ్ అంటే 6 ఇంటూ 6 వేస్తే 216 వస్తుంది. మనం ఎన్ని 6 పవర్స్ వేసినా లాస్ట్కి ఏమొస్తుంది, మనము లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది 6. ఇంత ఈజీగా కనుక్కోవచ్చు, మనం అదే పనిగా చేయవసరం లేదు. నెక్స్ట్ ఫైండ్ ద ఫ్యాక్టర్స్. మనం ఫస్ట్ ఏ వచ్చినా ఎట్లా ఇస్తానంటే 12 ఇచ్చి ఫ్యాక్టర్ కనుక్కోమడం, లేకుంటే అట్లా ఇస్తుండే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, మనమే నెంబర్ అనేది కనుక్కోవాలి, ఏ దానికి ఫ్యాక్టర్ చేయాలి అనేది. ఇప్పుడు మనకి రివర్స్లో చేసుకుంటూ వెళ్తే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వస్తుంది. 5 7 35 అంటే అక్కడికి జెడ్ వచ్చేసింది. నెక్స్ట్ 35 ఇంటూ 2 70, ఇక్కడ వై వచ్చేసింది. నెక్స్ట్ 70 ఇంటూ 2 140, ఎక్స్ వై జెడ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే జెడ్ అనేది 35, వై అనేది 70, ఎక్స్ అనేది 140. ఇలా ఫ్యాక్టరైజేషన్ ట్రీ మెథడ్లో మనము వాల్యూస్ అనేది ఎక్స్ వై జెడ్ అనేది కనుక్కోవాలి. ఫ్యాక్టరైజేషన్ ట్రీ మెథడ్ అనేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.